హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాలంటీర్ భద్రాన్ని. ఈరోజు వచ్చేసి ఈ రైస్ వెహికల్కి సంబంధించి న్యూ అప్డేట్ ఏంటంటే, ప్రజెంట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ వారికి అయితే గవర్నమెంట్ అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ ఇప్పుడు బీసీ కార్పొరేషన్ వారికి కూడా అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. సో బీసీ కార్పొరేషన్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎలా అప్లికేషన్ అనేది ఎక్కడ ఫిల్ చేయాలి, అలాగే వచ్చేసి మన జిల్లా వైజు ఇంకా వచ్చేసి మనకి ఈ రైస్ వెహికల్కి సంబంధించి ముఖ్యంగా వాలంటీర్ అనే పర్సన్ సంతకం చేస్తేనే మనకు అప్లికేషన్ అనేది వెల్ఫేర్ అసిస్టెంట్ గారు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ అనేది వాలంటీర్ ఎక్కడ సైన్ చేయాలి, అలాగే వచ్చేసి ఈ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, మొత్తం బీసీ కార్పొరేషన్కి సంబంధించి జాబ్స్ ఎన్ని, కంప్లీట్ లైవ్ వీడియో అయితే చెప్పబోతున్నాను. సో ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అన్ని అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బీసీ కార్పొరేషన్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది రీసెంట్గా. ఇక్కడ GSM 75 సర్కిల్ నుంచి అయితే రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ చూడండి, బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏపీ బీసీ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి అయితే రావడం జరిగింది. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నోవెల్ వెల్ఫేర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ టు బీసీ స్టేటస్ బెనిఫిషరీస్. అంటే ఈ నోటిఫికేషన్ అనేది పూర్తిగా బీసీ సంబంధించిన నోటిఫికేషను. సో బీసీ వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ రైస్ వెహికల్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చును. ఇది నోటిఫికేషన్ అనేది కంప్లీట్గా సివిల్ సప్లైస్కి సంబంధించిన నోటిఫికేషను. ఈ నోటిఫికేషన్ క్లారిటీగా మీకు అయితే కింద PDF రూపంలో అయితే ఇస్తాను, అక్కడ నుంచి చూడొచ్చు. అలాగే వచ్చేసి మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయో చూడండి. మొత్తం 13 జిల్లాలకు సంబంధించి 3800 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి శ్రీకాకుళంకి సంబంధించి 395, విజయనగరంకి వచ్చేసి 298, విశాఖపట్నం 415, ఈస్ట్ గోదావరి 467, వెస్ట్ గోదావరి వచ్చేసి 317, కృష్ణా 293, గుంటూరు వచ్చేసి 243, ప్రకాశం 139, నెల్లూరుకు వచ్చేసి 125, చిత్తూరు 240, కడపకు వచ్చేసి 165, కర్నూలు వచ్చి 343, అనంతపురం వచ్చి 360. ఈ మొత్తం మన టోటల్ 13 జిల్లాలకు సంబంధించిన పోస్టులు మొత్తం 3800 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 3800 పోస్టులకి ప్రతి ఒక్క బీసీ వెల్ఫేర్కి సంబంధించి ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరైతే అర్హులు. అలాగే వచ్చేసి వీరికి సంబంధించి డాక్యుమెంట్స్ అనే అర్హతలు ఏంటో చూద్దాం ఒకసారి. అర్హతలు అయితే ఏం చేంజ్ చేయలేదు, యాజ్ ఇట్ ఈజ్గా ఎస్సీ వారికి ఏ అయితే ఇచ్చారో ఆ అర్హతలు ఇవ్వడం జరిగింది. ఒక మంత్కి వచ్చి ఒక ఫ్యామిలీకి 10,000 నుంచి 12,000 లోపు అయితే ఇన్కమ్ ఉండాలి. అలాగే వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి ఎవరు ఉండకూడదు. ఇంకొకటి 4-వీలర్ అనేది ఉండకూడదు వాళ్ళకి. ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయకూడదు. ఇంతే ఈ 4 రూల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ఏజ్ అనేది ప్రతి పర్సన్కి వచ్చేసి 21 సంవత్సరంలో నుంచి 41 సంవత్సరం లోపు అయితే ఉండాలి. ఈ 45 సంవత్సరంల లోపు ఎవరున్నా కానీ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి రైస్ వెహికల్కి అర్హులు. అలాగే వచ్చేసి స్టాండర్డ్ అనేది 7th స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా 7th స్టాండర్డ్ ఉన్న వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే వచ్చేసి ముఖ్యంగా లైసెన్స్ అనేది ఉండాలి ఖచ్చితంగా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొచ్చేసి తహసీల్దార్ సంబంధించి ఆధార్ కార్డ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ తహసీల్దార్, అంటే మనము రెసిడెన్సీ ప్రూఫ్ అనేది అయితే ఒకటి ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. ఈ రెసిడెన్సీ ప్రూఫ్తో పాటు ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ 4 ఆప్షన్స్ అయితే ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఏంటంటే 7th స్టాండర్డ్ స్టడీ సర్టిఫికేటు, లేదా 25 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్లో బిలో, ఇంకొచ్చేసి ఆధార్ కార్డు లేదా రెసిడెన్సీ సర్టిఫికేటు లేదా ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ 4th డాక్యుమెంట్స్ అయితే అప్లై చేయాలనుకున్న వాళ్ళకి అయితే ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎంత అమౌంట్ కడితే మనకు వెహికల్ అనేది ఇవ్వడం జరుగుతుందో చూద్దాం. బీసీ కార్పొరేషన్ సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు 10% అమౌంట్ అనేది పే చేస్తే చాలు, వాళ్ళకి జాబ్ అనేది కన్ఫామ్గా వస్తుంది. అలాగే వచ్చేసి మిగతా రిమైనింగ్ 30% అయితే గవర్నమెంట్ అనేది పే చేస్తుంది. ఇంకా మిగతా అమౌంట్ అనేది వచ్చేసి 60% గవర్నమెంట్, 30% బ్యాంక్కి, 10% సెల్ఫ్ ఎంప్లాయ్, ఇలా మొత్తం టోటల్ 100% అమౌంట్ అనేది అయితే గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకు అలాగే 10,000 అనేది శాలరీ ఇవ్వడం జరుగుతుంది. చాలామంది అయితే ఈ 10,000 శాలరీకి మనం ఈ విధంగా వెహికల్ కట్టాలని అడుగుతున్నారు. సో అదైతే ఏం అవసరం లేదు. మనం ఓన్లీ 10% అంటే 58,119 రూపాయలు అయితే అమౌంట్ అనేది పే చేయాలి. మిగతా రిమైనింగ్ అమౌంట్ అనేది గవర్నమెంట్ పే చేస్తుంది. సో మనము 58,119 రూపాయల అమౌంట్ అనేది పే చేస్తే చాలు, ఇంకెటువంటి ₹1 అమౌంట్ అనేది అవసరం లేదు. ఇంకా మిగతా రిమైనింగ్ అమౌంట్ అనేది గవర్నమెంట్ అనేది పే చేస్తుంది. సో అలాగే ఈ అప్లికేషన్ ఎక్కడ అప్లై చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో చూద్దాం.
అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి కంప్లీట్గా మనకి వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అంటే గ్రామ సచివాలయాలలో అయితే అప్లై చేయడం అనేది జరుగుతుంది. సో మనం మీ సేవలలో బయట తిరగాల్సిన పని లేదు. ఖచ్చితంగా అయితే మన గ్రామ సచివాలయం లేదా వార్డు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులలో అయితే మనకి సంబంధించి అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనకు వెల్ఫేర్ సంబంధించి అప్లికేషన్ అనేది అప్లై చేయాలి. సో మీరు అప్లై చేసే ముందు వాలంటీర్ని ఒకసారి కన్సల్ట్ అవుతే వాలంటీర్ సైన్ చేసుకొని నెక్స్ట్ వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లు అనేది అప్లై చేయడం జరుగుతుంది. అలాగే వచ్చేసి మనకి ఇంటర్వ్యూ అనేది ఎవరు చేస్తారో చూద్దాం. టోటల్ ఇంటర్వ్యూ అనేది ఎంపీడీఓ ఆర్ మున్సిపల్ కమిషనర్ లేదా జోనల్ కమిషనర్ ఆఫీసరు లేదా బ్యాంక్ మేనేజరు, ఇంకా నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ బీసీ కార్పొరేట్ సంబంధించి, లేదా నెక్స్ట్ 4th వన్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటే. మొత్తం 4 మెంబర్స్ అనేది అయితే మనని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ఎంపీడీఓ ఆర్ మున్సిపల్ కమిషనర్ లేదా జోనల్ కమిషనర్, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ మేనేజర్, అలాగే వచ్చేసి బీసీ కార్పొరేషన్ మనం ఏ కార్పొరేషన్ అప్లై చేసుకుంటాం ఆ కార్పొరేషన్ సంబంధించి చైర్మన్, అలాగే వచ్చేసి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంటే వెహికల్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ఈ 4 మెంబర్స్ అయితే మనల్ని అయితే ఇంటర్వ్యూ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ సెలెక్ట్ అయితే మనకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలో చూద్దాం. రైస్ డిస్పోజేషన్ వెహికల్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ అప్లికేషన్ ప్రొసీజర్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. మనకు అప్లై చేసుకునే పర్సన్కి సంబంధించి నేము, అలాగే వచ్చేసి వాళ్ళ ఫాదర్ నేము, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళు జెండరా మేలా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు సంబంధించి, అలాగే మొబైల్ నెంబరు, వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబరు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే వచ్చేసి వాళ్ళు ఏ క్యాస్ట్కి సంబంధించి ఆ క్యాస్ట్కి సంబంధించి అయితే అప్లై చేసుకోవాలి. అలాగే వచ్చేసి సబ్ క్యాస్ట్, ఇంకా నేటివిటీ ప్లేస్ అపాయింట్మెంట్ అంటే ఎవరైతే అప్లై చేసుకుంటానో ఆ పర్సన్కి సంబంధించి నేటివిటీ ప్లేస్ ఎక్కడైతే అక్కడ అప్లై చేసుకోవాలి. అలాగే వచ్చేసి డ్రైవింగ్ లైసెన్సు నెంబరు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, బ్యాంక్ ఐఎఫ్సి కోడ్, ఫ్యామిలీ మనకి మెయిన్ ఇన్కమ్ అయితే ఎంత ఉంటే అంత, ఈ ఇన్కమ్ అలాగే 4 వెహికల్స్ మీకు ఉన్నాయా లేదా, ఈ మొత్తం ఆప్షన్స్ అయితే మనం అప్లై అనేది చేయాలి. ఇంకా వచ్చేసి మన ఫ్యామిలీలో గవర్నమెంట్ పెన్షనర్ ఎవరైనా ఉన్నారా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వారికి సంబంధించిన అడ్రస్, డోర్ నెంబర్, స్ట్రీటు, వాళ్ళ విలేజ్ సంబంధించి డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తానే. నెక్స్ట్ వచ్చేసి ఒక ఫోటో కూడా కావాలి వాళ్ళకి. అలాగే వచ్చేసి వాళ్ళ పిన్ కోడ్ నెంబరు, ల్యాండ్ మార్కు, మొత్తం కంప్లీట్గా డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తానే. కింద వచ్చేసి మనము ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ అప్లికెంట్, ఇక్కడ మనము ఎవరైతే అప్లై చేస్తున్నామో ఆ పర్సన్ సిగ్నేచరు, అలాగే వచ్చేసి ఇక్కడ విలేజ్ వార్డు వాలంటీర్ అంటే మనము ఖచ్చితంగా అప్లై చేసే ముందు వాలంటీర్ సైన్ అనేది అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే వాలంటీర్ ఐడి నెంబరు, మొబైల్ నెంబర్ కూడా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో అప్లై చేసేటప్పుడు వెల్ఫేర్ సార్ అనేది వెరిఫికేషన్ చేసి వారైతే సిగ్నేచర్ చేసినాక మనము అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే వచ్చేసి నోటిఫికేషన్ ఎప్పుడు అప్లై చేస్తారో ఒకసారి చూద్దాం. ఇక్కడ వచ్చేసి డేట్ అనేది 20వ తేదీ 11వ నెల ఏదైతే రిలీజ్ చేయడం జరిగింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి 27వ తేదీ అనేది అయితే మనము లాస్ట్ డేట్ అప్లికేషన్కి అప్లై చేసుకునేది. అలాగే వచ్చేసి ఇంటర్వ్యూ అనేది 4వ తేదీ ఉండడం జరుగుతుంది. ఫైనల్ లిస్టు అంటే మనకి జాబ్ అనేది కన్ఫామ్ డేట్ అనేది 5వ తేదీ అయితే తెలుస్తుంది. సో మనం ఇప్పుడు అప్లై చేసుకోవాలంటే 20వ తేదీ నుంచి అయితే అప్లై అనేది అవుతుంది. సో మన గ్రామ వార్డు వాలంటీర్ ఇదికి అక్కడైతే వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు చూసింది కాక తోటి మన మిత్రులందరికీ షేర్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరు ఈ బీసీ కార్పొరేషన్ సంబంధించి అప్లికేషన్ అయితే అప్లై చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.